చాలామంది పేషెంట్స్ మమ్మల్ని ఓపీలో పేషెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ కామన్గా ఒక ప్రశ్న అడుగుతుంటారు. అదేంటంటే ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన అప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుంది? అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే స్పెషల్ కేర్ తీసుకోవాలా? ఐవీఎఫ్లో పుట్టబోయే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పి రకరకాల డౌట్స్ అడుగుతుంటారండి. ఈరోజు మనం ఈ వీడియోలో న్యాచురల్ కన్సెప్షన్కి అండ్ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీకి మేజర్గా ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మెయిన్గా ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీకి డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం ఈ న్యాచురల్ కన్సెప్షన్స్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. సో న్యాచురల్ కన్సెప్షన్లో ఏమవుతుంది అంటే యూజువల్గా ఇప్పుడు ఇంటర్కోర్స్ తర్వాత స్పర్మ్స్ అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి. సో వెజైనా నుండి ఈ స్పర్మ్స్ అనేవి గర్భసంచి వరకు ప్రయాణం చేసి ఆ గర్భసంచి నుండి ట్యూబ్లో వరకు ప్రయాణం చేస్తాయి అన్నమాట. సో మనకి రిలీజ్ అయిన ఎగ్ అండాశయం నుంచి రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్ దాన్ని తీసుకొని ఈ ట్యూబ్లోకి తీసుకొచ్చుకుంటుంది. సో ఏ సైడ్ అన్నం విడుదలైతే అటు సైడ్ ట్యూబ్ తీసుకొని ఆ ట్యూబ్లో అది వెయిట్ చేస్తుంటుంది అనమాట. సో వన్స్ స్పర్మ్స్ అనేవి ఎంటర్ అయిన తర్వాత ఏ ట్యూబ్లో కనుక ఎగ్ ఉంటే అది ఆ స్పర్మ్ ఎగ్ మీట్ అయ్యి అది పిండం అనేది తయారవుతుంది. ఆ తయారైన పిండం మళ్ళీ ఒక 5 days తర్వాత మళ్ళీ ట్యూబ్లో నుంచి గర్భసంచిలోకి వచ్చి ఈ గర్భసంచి పొరకి అతుక్కొని పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది న్యాచురల్గా జరిగే ప్రెగ్నెన్సీ అనమాట. సో అదే కనుక ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మనం ఒక లేడీకి అండాశయాల్లో ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ కరెక్ట్ సైజ్ వచ్చిన తర్వాత దాన్ని మత్తిచ్చి ఎగ్స్ అనేవి బయటికి తీస్తామన్నమాట. అంటే ఆ ఫాలికల్ నుంచి ఫ్లూయిడ్ యాస్పిరేట్ చేసి ఎగ్ కలెక్ట్ చేసి మనం ల్యాబ్లోనే స్పర్మ్తోని కలిపి ఎంబ్రియో రెడీ చేయడం జరుగుతుంది. సో అలా ల్యాబ్లో తయారైన ఎంబ్రియో ఆల్మోస్ట్ 5 days వరకు ల్యాబ్లో పెరిగిన తర్వాత ఆ తయారైన ఎంబ్రియోని మనం మళ్ళీ ఈ గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ గర్భసంచిలోకి పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అనేది మళ్ళీ ఇక్కడ గర్భసంచి పొరకి అతుక్కొని పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మేజర్గా డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎవరికైతే ట్యూబ్స్ అనేవి పనిచేయట్లేదో లేకపోతే ట్యూబ్స్ అనేవి యాబ్సెంట్ ఉన్నాయో లేదంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయిందో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అదే కనుక నేచురల్ ప్రెగ్నెన్సీలో రావాలి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క పనితీరు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ ట్యూబ్స్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటేనే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వన్స్ మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ అయిన తర్వాత వీళ్ళకి స్పెసిఫిక్గా మనకి బయట నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీలోనే దానికి ఇంప్లాంటేషన్కి అవసరమైన హార్మోన్స్ అనేవి బాడీలోనే ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు. కానీ మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో అలా కాదు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత మనం బయట నుంచి హార్మోన్ సప్లిమెంట్స్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేదంటే ట్యాబ్లెట్స్ రూపంలో లేదంటే వెజైనల్ జెల్ రూపంలో ఇలా మనము ఆ బయట నుంచి హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సప్లిమెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే ఇంప్లాంటేషన్ అవ్వడానికి అది అతుక్కొని పెరగడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఒకసారి మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అయ్యి ఇంప్లాంటేషన్ అయ్యి ప్లాసెంటా అనేది ఫామ్ అయ్యే వరకు మనము ఈ హార్మోన్స్ అనేవి బయట నుంచి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వన్స్ అంటే ఒక 12 వారాల తర్వాత ఎప్పుడైతే ప్లాసెంటా అనేది ఫామ్ అయ్యి అది హార్మోన్స్ సిక్రీట్ చేయడం స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఏమవుతుంది అంటే న్యాచురల్ కన్సెప్షన్కి మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఒక 3 నెలల తర్వాత అంటే 12 వారాల తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయినా ఈవెన్ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా కన్సీవ్ అయినా కానీ దాని కోర్స్ అనేది సిమిలర్గా ఉంటుంది అన్నట్టు. స్పెసిఫిక్గా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి అపోహ ఏంటంటే ఇలా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉంటారా లేదా అని చెప్పి భయపడుతుంటారనమాట. సో చాలామంది ఇప్పుడు మనకి న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఐవీఎఫ్ ద్వారా అయినా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే హెల్తీ బేబీ పుట్టడం. సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన వాళ్ళలో
జన్యుపరమైన లోపాలు ఉంటాయి అనేది ఏమీ లేదు. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనకైతే ఎంత పర్సంటేజ్ అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉందో, అలాగే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి అంతే సిమిలర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఈ జన్యుపరమైన లోపాలు ఉన్న పిల్లలు పుట్టడం అనేది చాలా రకమైన ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఫీమేల్ యొక్క ఏజ్ పైన, ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ మేనరికమా, ఇలాంటి అన్ని రకరకాల కారణాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఐవీఎఫ్ ప్రాసెస్ చేయడం వల్ల స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం వస్తుంది అని ఉండదన్నమాట. థ్యాంక్ యూ.